నమస్తే అండి. మీరు చూస్తుంది ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజైతే మీకు ఒక న్యూ ప్రాపర్టీ చూపించబోతున్నానండి. ఏంటి వీడు ప్రాపర్టీ చూపించకుండా రోడ్డు చూపిస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారా? అదేం లేదండి. మనం చూడబోయే ప్రాపర్టీ దగ్గరికే వెళ్తున్నామండి. ప్రెజెంట్ నేనైతే కంచిచర్లకి అత్యంత సమీపంలో ఉన్న జగన్నాథపురంలో ఉన్నానండి. నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ కూడా కంచిచర్ల మధిర నేషనల్ హైవేకి జస్ట్ 500 మీటర్స్‌కి దగ్గరలో ఉందండి. ప్రాపర్టీ దగ్గరికైతే మనం రీచ్ అయిపోయామండి. ఇక్కడ అబ్జర్వ్ చేశారండి, మనకన్ని వెంచర్సే కనబడుతున్నాయి. సో, మనం చూడబోయే వెంచర్‌కి కూడా ఎంటర్ అయిపోయాం. ఒక్కసారి వెంచర్ మొత్తం చూసేద్దామండి. మీకు ఇలా చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు కదండీ! సో, మీకు నేను ఏరియల్ వ్యూ వెంచర్ మొత్తం చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. వెంచర్ అయితే చాలా బాగుంది. రోడ్స్ కూడా చాలా వెడల్పుగా ఉన్నాయండి. అలాగే రోడ్స్‌కి ఇరువైపులా పచ్చని చెట్లు మనకు కనబడుతున్నాయండి. అలాగే వెంచర్ చుట్టూ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి అండ్ కరెంట్ ఫెసిలిటీ. ఈచ్ ప్లాట్ స్క్వేర్ షేప్‌లో బాగా డివైడ్ చేశారండి. అండ్ ప్లాట్స్‌కి కూడా నంబరింగ్ ఇవ్వడం మనకు కనపడుతుందండి. చూశారు కదా! ఈ వెంచర్ చూశాక మనకైతే చాలా పెద్ద ప్రాజెక్ట్‌లా అనిపిస్తుంది కదండీ! మొత్తం ఎన్ని ఏకర్స్ వెంచర్ అండ్ ఎన్ని ప్లాట్స్‌గా డివైడ్ చేశారు? ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. మనకి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రావు గారు ఉన్నారండి. తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే రావు గారు. నేను విజయవాడ నుంచి వస్తున్నానండి. నా ఫ్రెండ్స్ కంచిచర్లకి దగ్గరలో ప్లాట్స్ చాలా బాగున్నాయి. వన్స్ వెళ్లి చూడమని చెప్పారు సార్. సో, నేను అసలు ప్లాట్స్ ఎలా ఉన్నాయి, వెంచర్ ఎలా ఉంది అని చెప్పి చూడడానికి ఈరోజు వచ్చాను సార్. వెంచర్ మొత్తం నేనైతే చూశాను సార్. చాలా బాగుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా సార్? ఇది సిఆర్‌డి అప్రూవ్డ్ లేట్ అండి. 24.5 ఎకర్స్లో మనం కంచిచర్ల మధిర హైవేకి 500 మీటర్స్లోను, అలాగే ఓఆర్ఆర్కి 250 మీటర్స్లోను మనకు అరవిల్ అనే ఒక వెంచర్ మనం చేయడం జరిగిందండి. రోడ్స్ వచ్చేసి వెంచర్లో మనం టోటల్గా అడ్డము నిలువు రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్లాట్‌కి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది కదా సార్. ఇది ఓవరాల్‌గా వెంచర్ మొత్తానికి కూడా ఇదే డ్రైనేజ్ సిస్టమ్ ఉందా సార్? అవునండి, ఈ డ్రైనేజ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. మనం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ వెంచర్లో వేసిన ప్లాట్కి కూడా మనకి నేమ్ బోర్డ్స్ అన్నది మెన్షన్ చేసి ఉంది కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా క్లయింట్ వచ్చేసి ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తన పేరు మెన్షన్ చేసి ఇదే విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది సార్? డెఫినెట్గా అండి, కస్టమర్కి మనం ప్రొవైడ్ చేస్తాం ఆ మెయింటెనెన్స్. మీరు చూస్తే ఈ కార్నర్ బిట్స్ అండి, 200 స్క్వేర్ యార్డ్స్లో మనం 4 సైడ్స్ మనం మార్క్ చేసి అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఫ్లాట్కి మీరు నెంబర్ చూడొచ్చు, నెంబర్ బోర్డు చూడొచ్చు. ఫ్లాట్ వెంచర్ మొత్తం అలాగే చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉంది సార్ నెంబర్ అయితే. ఓకే, ఇది ప్రెజెంట్ మనకి అవైలబిలిటీ ఏ ప్లాట్స్ ఉన్నాయి సార్? అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి ఉంటుంది కదా, మనకి ఏ ప్లాట్స్ అన్నది అవైలబిలిటీ ఉంది సార్? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి, మనం ఇది కొంచెం ప్రీవియస్ ప్రాజెక్ట్ అవడంతో కంప్లీట్గా ఈస్ట్ ఫ్లాట్స్ మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అండి. ఓకే, వెస్ట్ ఫ్లాట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కార్నర్ బిట్స్ కూడా ఒక 4 బిట్స్ ఉన్నాయండి సార్. ఈ వెంచర్ చూసిన తర్వాత చాలా బాగుంది సార్. అంటే ప్రతి ప్లాట్ వచ్చేసి కరెక్ట్గా డివైడ్ చేశారు, అంటే స్క్వేర్ టైప్లో. అండ్ టోటల్గా ఈ వెంచర్లో ఈచ్ ప్లాట్ ఎన్ని గజాలుగా డివైడ్ చేశారు సార్? ఇది మనకు వచ్చేసరికి అండి, ఈ కార్నర్ బిట్స్ 200, 220 స్క్వేర్ యార్డ్స్ రావడం జరిగింది. అలాగే మిడ్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా 150 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్లో మనకు డివైడ్ చేయడం జరిగిందండి. ఓకే సార్, ఓవరాల్గా ఇది ఎన్ని ఎకరాలు సార్? ఇది 24.5 ఎకర్స్ అండి ఇది. ఓకే, టోటల్గా ఎన్ని ప్లాట్స్ వచ్చినాయి సార్? 290 ఫ్లాట్స్ వచ్చాయండి. 290 ప్లాట్స్. సార్, నాకు ఒక డౌట్ సార్. అడగండి. ఇంత పెద్ద వెంచర్ వేసినప్పుడు కమర్షియల్ పర్పస్కి కూడా మనకి సమ్ ప్లాట్స్ అన్నది వేయడం జరుగుతుంది కదా కామన్గా. అండ్ మన వెంచర్లో కూడా అలాంటి ప్లాట్స్ ఏమైనా ఇక్కడ అవైలబిలిటీ ఉందా సార్? తప్పకుండా అండి. సిఆర్‌డి వెంచర్ అంటే మన కమర్షియల్ స్పేస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా అవబోతుంది. మనం ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇంట్రెస్టెడ్ ఇన్వెస్టర్స్ కోసం మనం కమర్షియల్ స్పేస్ కూడా
వెరీ స్టార్టింగ్ లోనే ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఒక్కొక్క బిట్ వచ్చేసి 20 cents లో ఇవ్వడం జరిగింది అనమాట. 20 cents లో ఇవ్వడం జరిగింది. Okay, good. కంటైనర్స్ గా 7 ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 7 ప్లాట్స్ అవైలబిలిటీ ఉంది. అవునండి. ఓకే, అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్? వాటర్ ఫెసిలిటీ ఎక్సలెంట్ గా ఉంటుందండి. చాలా స్వీట్ వాటర్. Okay. మీరు ఒకసారి చూడొచ్చు. మనం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసే ప్రాసెస్ లో మనం అక్కడ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా మెటీరియల్ ఇచ్చేయడం జరిగింది. ఓకే, అతి త్వరలో కంప్లీట్ చేసి పార్క్స్ కూడా నీట్ గా చేసి ఇస్తామండి. 2 పార్క్స్ ఇచ్చాము. 2 Okay. ఏరియాస్ లో పార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇంత పెద్ద వెంచర్ వేశారు కదా, ఇప్పుడు ఒకవేళ క్లయింట్ ఈ వెంచర్ నచ్చి బాగా ఒక ప్లాట్ కనుక తీసుకుంటే ఫ్యూచర్లో తన ప్లాట్కి సెక్యూర్ పరంగా మీరు ఎలాంటి సౌకర్యం క్లయింట్కి మీరు కలగజేస్తారు సార్? మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ మన ఫ్రంట్ లో కాంపౌండ్ వాల్ కొంత వరకు మనం ఫినిష్ చేయడం జరిగింది. అదే Okay. కాంపౌండ్ వాల్ ని చుట్టూ కూడా కంప్లీట్ చేసేసి మనం Okay. ఫ్రంట్ లో మనం 60 feet రోడ్ అని చెప్తున్నాం కదా, అవును, ఫ్రంట్ లో మనం ఒక ఆర్చ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. నేమ్ బోర్డ్ తోటి నేను పడుతుంది. కంప్లీట్ గా 100% సెక్యూరిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, మీకు మీ ఫ్లాట్ కి. ఓకే సార్, ఇప్పుడు మీరు వెంచర్ చూశారు. వెంచర్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి రోడ్స్, డ్రైనేజ్, ఫ్లాట్ డిమార్కేషన్, అలాగే మనం ఇచ్చిన పార్క్స్, కమర్షియల్ స్పేస్, ఇవ్వబోతున్నటువంటి వాటర్ ట్యాంకు, బీటీ రోడ్స్, ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. నేను అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? నాకైతే ఈ వెంచర్ చూసాక చాలా బాగా నచ్చింది రావు గారు. ఎందుకంటే ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే ఇంప్రెస్ అయ్యింది. బీటీ రోడ్స్ ఒకటి చాలా బాగున్నాయి, అండ్ చుట్టూ గ్రీనరీ కానీ, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండ్ ఈచ్ ఫ్లాట్ పార్టీషన్ కానీ చాలా బాగుంది సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఆల్రెడీ హౌసెస్ అన్నది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయ్యి ఉంది. అంటే ఒక ఊరికి టచ్ అయ్యి ఈ వెంచర్ అన్నది వేయడం జరిగింది. సో నేను అనుకున్నది ఏంటంటే ఒకవేళ మేబీ ఈ వెంచర్లో ప్లాట్ తీసుకున్నా సరే తొందరగా మనం ఇక్కడ హౌస్ అన్నది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని పాసిబిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ అన్నది అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది సార్. ఇదైతే నా ఒపీనియన్ సార్. ఓకే, ఫైనల్గా సార్, మీరు ఈ వెంచర్ గురించి ఇంకా మీ మాటల్లో ఏదైనా మన ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి కానీ, అండ్ నా కొలీగ్స్కి కానీ, అండ్ సబ్స్క్రైబర్స్కి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటి చెప్పుకోవచ్చు అండి. ఒక విషయం గట్టిగా నేను చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి కంచిచర్ల మదిరి హైవేకి 500 meters అండి మన వెంచర్ వచ్చేసి. అలాగే ప్రపోజ్డ్ కాదండి, డిపిఆర్స్ అయిపోయాయి, నెంబర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉందండి. ఈ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నటువంటి ఓఆర్ఆర్కి 250 meters దూరంలో మన వెంచర్ ఉందండి. ఈ రెండింటిని కనెక్ట్ చేసే 60 feet రోడ్డు మన వెంచర్ ముందు గుండా వెళ్తుంది. చాలా నమ్మకంతో ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ మీకు సెక్యూర్డ్గా ఉంటుంది. సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీరు పర్చేజ్ చేసుకుంటే. చాలా థ్యాంక్స్ రావు గారు. ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. విన్నారు కదండి రావు గారి మాటల్లో. నాకైతే ఈ వెంచర్ చూసిన తర్వాత మన పిల్లల భవిష్యత్తుకి కానీ, లేదు మనం ఒక 1 or 2 yearsలో హౌస్ నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వెంచర్లో ప్లాట్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక ప్లాట్ తీసుకోవాలని అనుకుంటే రావు గారిని సంప్రదించగలరండి. తన వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తానండి, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుద్దామండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి.